స్థానిక సంస్థల ఎన్నికల వేళ స్టేషన్ ఘన్పూర్లో మళ్లీ మాటల తూటాలు పేలాయి. రాజయ్య కడియం మధ్య మాటల దాడితో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. స్టేషన్ ఘన్పూర్ ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే కడియం మోసం చేశారని రాజయ్య విమర్శించగా, సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్లకు స్టేషన్ ఘన్పూర్ ప్రజలు ఏనాడో సమాధానం చెప్పారని కౌంటర్ వేశారు కడియం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చొరవ చూపండి. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది, ప్రజలు కొరిగింది ఏం లేదు. అంతేకాకుండా తగుదనమ్మా అని చెప్పేసి అప్రజాస్వామికంగా నైతిక విలువ లేకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్న కడియం శ్రీ అని ఇప్పటికైనా ఆయన ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయన ఎన్ని కేసులు పెట్టా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఆయన కాదు, వందలాదిగా జైలు బరో కార్యక్రమం పెట్టి అందరూ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే, ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ ఘన్పూర్ నుంచి ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు, సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఘన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు.